మహిళలకు, అన్నలకు, అక్కలకు, వివిధ సంఘాల కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ శంకరన్న గురించి చెప్పాలంటే ఇంతనే తక్కువే. ఎందుకంటే నాకున్న అనుభవం, నేను 84లో ఈ పార్టీలో చేరాను. చేరిన తర్వాత 88లో పార్టీ చీలిపోయింది. చీలిపోయిన తర్వాత 88 తర్వాత 89-90లో శంకరన్న రాష్ట్ర కమిటీ సభ్యునిగా, వరంగల్ ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ గా వచ్చినప్పుడు నేను మామూలు కార్యకర్తను. ఆ కార్యకర్తగా పనిచేసుకుంటూనే శంకరన్నతో అనుబంధం పెంచుకొని అతని రాజకీయాలకు, అంటే ప్రతి నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, ఆయన ఇచ్చే క్లాసులకు, రాజకీయ తరగతులను దృష్టిలో పెట్టుకొని ఆయన రాజకీయాలకు లోనై చివరికి అతనితో కూడా నేను కలిసి పనిచేసిన. అందులో భాగంగానే మా ఫ్యామిలీ మొత్తము హైదరాబాద్ లో ఒక 90 సంవత్సరంలో హైదరాబాద్ లో ఉన్నాము. మా ఫ్యామిలీ, మా అప్పుడు చిన్న పిల్లలు, మా చిన్న అమ్మాయి 3 నెలల పాప, మా పెద్ద అమ్మాయి 4 సంవత్సరాలు, రెండో అబ్బాయి 2 సంవత్సరాలు, చిన్న అమ్మాయి 3 నెలల పాప. ఆ సమయంలో మా కుటుంబం మొత్తం పోయి హైదరాబాద్ లో ఉన్నాం. అన్నతో పనిచేసాను నేను. ఎక్కడంటే హైదరాబాద్ లో అప్పుడు ఎన్నికృష్ణ కృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా ఉండే. ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంటాక్ట్, ఆ ఫోన్, అదే విధంగా అందరి కాంటాక్ట్ తో అతనితో కలుసుకుంటూ ఎక్కడ ఏదైనా కూడా సమాచారం ఇచ్చుకుంటూ పార్టీకి అనుబంధంగా పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే అతడు ఏదైతే రాజకీయాలు ముందు తీసుకుపోయాడో, ఇవాళ అతని రాజకీయ స్ఫూర్తితోనే ఇవాళ నేను ఒక రాజకీయంగా ఎదిగిన. ఒక మాట చెప్పాలంటే అతను రాజకీయాలు మహా మేధావి, ఆయన గొప్ప మనిషి. ఎందుకంటే ఆయన చూస్తే ఇంత మంచివాడు కూడా పార్టీలో పనిచేస్తారా అనుకునేవారు చాలా మంది. కానీ ఇవాళ అతని రాజకీయాలే ఇవాళ మాకు స్ఫూర్తిగానే, అతని రాజకీయాలు ఇవాళ మేము ఒక నాయకులుగా ఇవాళ మానవ హక్కుల వేదికలో, రైతు సహజ వేదికలో పనిచేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే ఆయనతో కలిసి పనిచేసినప్పుడు అదే సమయంలో 90లోనే ములుగులో ఒక మీటింగ్ ఉండే. ఆ మీటింగ్ లో తెల్లవారితే మీటింగ్ నైట్ ఒక రోజు ముందు మేము సమావేశం అయినాము. ఆ సమావేశంలో శంకరన్న ఉన్నారు, తర్వాత గుడ్డి బాబన్న కూడా ఉన్నారు, మేము కూడా ఉన్నాము. అప్పుడే ముదం రామన్న నైట్ ఒక ఊర్లో మాట్లాడి ఒక రావుడి కుమార్ సింగ్ ఉండాడు, అతనితో కూడా కలిసి వచ్చి మాతో మాట్లాడి పోయిన తర్వాత అడవిలో పోయిన తర్వాత కరెంట్ షాక్ తో చనిపోయిన పరిస్థితి ముదం రామన్ ఉన్నది. ఆ సమయంలో మేము అక్కడే ఉన్నాము. అదే సమయంలో మేము అందరూ శంకరన్న మేము కలిసిపోయాము. అదే రాత్రి ఆ శవాలను తీసుకుపోయి ఉత్సవపురం గుట్ట మీద తెల్లవారి వరకు ఉండి మధ్యాహ్నం దహనం చేసి, అప్పుడు కనీసం ఆయన ఏడుపు చూస్తే నాకు కూడా బాధ అనిపించింది. అంటే అతని మనసు ఒక పసిపాప మనస్తత్వం, ఒక మంచి మనస్తత్వం, అందరినీ సమానంగా చూసే మనస్తత్వం, రేపు జరగబోయేది ఏ విధంగా ఈ సమాజంలో జరుగుతుందనేది ఊహించి చెప్పే మహా మేధావి. అలాంటి రాజకీయ నాయకుడు ఇవాళ దొరకడు. కాబట్టి ఆ సమయంలో పార్టీ చీలిపోయిన తర్వాత ప్రతిఘటన పార్టీ వాళ్ళు రకరకాల, అంటే పార్టీ మీద దాడులు చేసినప్పటికీ కూడా, కార్యకర్తలు చెప్పినప్పటికీ కూడా అతని సహనంతో అందరికీ రాజకీయ శిక్షణ ఇచ్చుకుంటూ, దళాలకు రక్షణ ఇచ్చుకుంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు నడిపింది తప్ప అసలు ఏ పార్టీ మీద కూడా దాడి చేయలేదు. అయినప్పటికీ కూడా ఇతర పార్టీల్లో అదే సమయంలో ఇవాళ విప్లవ పార్టీలు ఐక్యతకు కారణం అతని ఒక మాట చెప్పాలంటే కృషి. అంటే వరంగల్ ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ గా ఉండుకుంటూనే విప్లవ పార్టీల ఐక్యత కోసం పోరాడిన వ్యక్తి మహామనిషి రమణ శంకరన్న. అందులో భాగంగానే అతడు మరణించిన తర్వాత అతని సంస్మరణ సభలోనే హైదరాబాద్ లో పెద్ద సభ ఏర్పాటు చేసి, మీటింగ్ బహిరంగ సభ ఏర్పాటు చేసి 7 విప్లవ సంవత్సరాల ఐక్యతతో ఒక సిపిఎం జనశక్తి ఏర్పడేది. అప్పుడు నేను కూడా ఉన్నాను ఆ సభలో. అంటే అతని రాజకీయాలు, అతని యొక్క మేధస్సు, అతని యొక్క రాజకీయ భావాలు ప్రజలకు ఏ విధంగా పోయినాయో ఆ రాజకీయాలను ఇవాళ మేము దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము ఒక నాయకులుగా, ఒక రాజకీయంగా ఇప్పటికి కూడా పనిచేస్తూనే ఉన్నాము. ఆయన స్ఫూర్తి మాకు ఇప్పటికి కూడా. కాబట్టి ఇప్పటికైనా కూడా అతని ఆశయాలను మనం కొనసాగించాలంటే ఏదో ఒక సంఘంలో, ఇవాళ ఏదో ఒక పార్టీలో, ఏదో ఒక సంఘంలో పనిచేస్తూ ఇవాళ అతడు ఏదైతే కోరుకున్నాడో, ఇవాళ ఒక మాట చెప్పంటే ఇవాళ సమాజంలో మతోన్మాదము శాపకింది నీరులాగా ఇవాళ చూసుకోపోతా ఉన్నది. కనీసం ఇవాళ మతోన్మాదానికి వ్యతిరేకంగానైనా మనం అంతా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. రేపు రాజ్యాంగం కూడా ఉండకపోవచ్చు. ఇవాళ సుఖం మనం పెట్టుకున్నాం కదా, ఈ ఇష్టం కూడా ఉండకపోవచ్చు రేపు భవిష్యత్తులో. అలాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా రాజకీయంగా మనం అంతా ఐక్యమై రాజకీయంగా ఎదిగి ఒక్కటై ఈ యొక్క మతోన్మాదానికి విధంగా పోరాడాల్సిందిగా కోరుతూ నాకు ఈ సమావేశం యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ కూర్చున్నాను.